కడప కార్పొరేషన్లో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మాధవిరెడ్డి వర్గీయులు గొడవ చేస్తున్నారు. మరోసారి కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకువెళ్లి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిబంధనలు తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఈ అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. శ్రీనివాస్, గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్ళీ మాధవిరెడ్డి వర్గీయులు చేరుకున్నారు అక్కడికి, కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? అదే ప్రాసెస్ గత సమావేశంలో ఏ విధంగా అయితే సమావేశం జరగకుండా అడ్డుకొని నానా హంగామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇదే పరిస్థితిని కొనసాగించారు. భారీగా కార్పొరేషన్ మీదకి దండయాత్ర చేస్తున్నట్టుగా వందలాది మంది కార్యకర్తలతో వచ్చినటువంటి ఆమె ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ లో తన సీట్లో కూర్చోకుండా నిలబడే, అంటే తనకి మేయర్ పక్కన సీటు వేయలేదనే ఉద్దేశంతో తన సీట్లో కూర్చోకుండా నిలబడి ఈ మధ్య ఏదైతే తాము కొనుగోలు చేసినటువంటి కొంతమంది కార్పొరేటర్లను తీసుకొని మళ్ళీ కార్పొరేషన్ సమావేశంలో హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా తాను మహిళను కాబట్టి తనకు కుర్చీ వేయలేదు, నన్ను అవమానించారనేటువంటి కొత్త రాగం తీసుకుని కార్పొరేషన్ లో ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ మేయర్ గాని వీళ్ళు కూడా మొదటి సమావేశంలో ఆమెకి ఎమ్మెల్యేగా ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చిన నేపథ్యంలో కార్పొరేషన్ మేయర్ ఇంటి దగ్గరే చట్టం వేయించిన నేపథ్యంలో మేము ఎందుకు ఆమెకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాలకవర్గం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కావాలని కార్పొరేషన్ లో సమావేశం జరగకుండా కావాలని రద్దు చేయడం కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గత సమావేశంలో చూసాము ఏ రంగం వేశారు. మళ్ళీ అదే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎవరిని బయట వాళ్ళని రానియకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ బయటేమో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు, మరోవైపు తెలుగుదేశం కార్యకర్తలు వందలాది మంది కార్పొరేషన్ ముందు హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఆమె కార్పొరేషన్ లో అదే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, గతంలో చూసుకుంటే కన్ను కొట్టి మరీ తమ వర్గీయులందరినీ కూడా రెచ్చగొట్టి నానా రభస చేశారు. ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటిని తెలుసుకోండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా చెప్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఇవాళ అందరినీ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మరీ మహిళలను తీసుకొచ్చి అక్కడ వేరంగా సృష్టిస్తున్నారు. ఆ ర్యాలీ అంతా మనం చూసాం, బైక్లు వేసుకొచ్చి ఏదో పెద్ద షో అప్ చేశారు. ఇంత అవసరమా? కేవలం ఒక కుర్చీ కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదా ఇంకా వెనక్కి ఏమైనా ఉన్నాయా టార్గెట్స్? కార్తీక్, అసలు ముందు మనం స్పష్టంగా ఒక విషయాన్ని గమనించాలి. కడప కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ అయినప్పటికీ కూడా మేయర్ ప్రథమ పౌరుడు ఆ కార్పొరేషన్ కి. మేయర్ తర్వాతనే ఎవరికైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇంకెవరైనా సరే మేయర్ తర్వాతనే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ మేయర్ పైన కూర్చోవాలి, అదేవిధంగా ఆయన సమావేశం, ఆయన అధ్యక్షతను సమావేశం నడవాలి. మిగతా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా కానీ వచ్చి కింద కూర్చోవాల్సిందే. ఇది నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన తనకి మేయర్ పక్కన కూర్చోవేయలేదు, తాను ఈ నగరానికి ఎమ్మెల్యేను కాబట్టి నాకు కుర్చీ వేయాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆమె డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రూల్స్ అట్లా ఒప్పుకోవని చెప్పేసి కార్పొరేషన్ చెప్తున్నప్పటికీ కూడా, అంటే మొదటి సమావేశంలో కూర్చోబెట్టి మొదటిసారిగా ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచిందనే గౌరవం ఇస్తూ వైఎస్ఆర్సీపీ పాలకవర్గం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెను పైన కూర్చోబెట్టి ఆమెకు పూల బొకే ఇచ్చి ఆమెను అభినందించినటువంటి పరిస్థితి మొదటి సమావేశంలో జరిగింది. ఆ తర్వాత యాజ్ రూల్ ప్రకారము కిందికి వెళ్లాల్సినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. ఆ తర్వాత మేము ఇంత గౌరవం ఇస్తే కార్పొరేషన్ కు సంబంధించి కార్పొరేషన్ మేయర్ ఇంటి మీద ఏదైతే టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి చెత్త వేసినటువంటి నేత చేసి చెత్త రాజకీయాలు చేసింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అట్లాంటప్పుడు మేము ఎందుకు ఆమెకి గౌరవం ఇవ్వాలా, రూల్స్ ప్రకారమే మేము ముందుకు వెళ్తాము అని చెప్పేసి అయితే మేయర్ గానీ వైఎస్ఆర్సీపీ పాలకవర్గ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి బలం లేనటువంటి నేపథ్యంలో ఒక్క 50 మంది ఏదైతే డివిజన్లు ఉంటే 50 డివిజన్లలో 49 డివిజన్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఒక డివిజన్ లో తెలుగుదేశం గెలిస్తే ఆ తెలుగుదేశం గెలిచినటువంటి మహిళ కూడా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే వైపుగా లేరు. సో మొత్తం 50 మంది కూడా ఈమెకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఈ మధ్య డబ్బులు ఇచ్చి కొంతమంది కార్పొరేటర్లని తమ వైపు తిప్పుకొని ఈ కార్పొరేషన్ లో ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొకటి, నగరంలో ఒక మహిళకు అవమానం జరిగింది అని చెప్పేసి రూల్స్ నిబంధనల ప్రకారము కార్పొరేషన్ వ్యవహరిస్తున్నప్పటికీ తమకు అవమానం జరిగిందని చెప్పేసి నగరంలో ఫ్లెక్సీలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే
మహిళలకి ఇంత అవమానం చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీల్లో కూడా అయితే తనకు అవమానం జరిగిందని చెప్పి రూల్స్ ప్రకారము ఎవరు కూడా మేయర్ తర్వాతనే వస్తారు కాబట్టి అందరూ కింద కూర్చోవస్తుంది. దానికి అవమానించాల్సినటువంటి అవసరం అవమానం అనేటువంటి ఫ్లెక్సీలతో కొత్త రాజకీయానికి తెరలేపినటువంటి నేపథ్యం ఉంది. ఏదో ఒక విధంగా కార్పొరేషన్ సమావేశంలో తప్పనిసరిగా రద్దు చేసి సమావేశం జరగకుండా చేయాలి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి, మేయర్ పక్కన తన కుర్చీ వేయాలి. ఇటువంటి డిమాండ్లతోనే ఆయన వివాదాస్పదమైనటువంటి సమావేశంలో కూడా చూసాం. అంతా నేను చూసుకుంటాను ఉండండి అని చెప్పేసి కమిషనర్ కి కన్ను కొట్టి వారిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూసిన నేపథ్యం వచ్చింది. సో ఇవన్నీ గమనిస్తున్నట్లయితే కావాలని ఆమె కడప కార్పొరేషన్ మీద పట్టు కోసం ఈ విధంగా దండయాత్రలు చేస్తుంది అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యల మీద పరిష్కారాలకు సంబంధించి చర్చించాలి. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ తో ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పెట్టాయి. ఇప్పుడు మళ్ళీ సర్వసభ సమావేశంలో ఇప్పుడు కూడా ఇలాంటి వీరంగం సృష్టిస్తూ ఇలా రభస్ చేస్తూ ప్రజా సమస్యల మీద చర్చించడానికి వీలు లేకుండా చేస్తున్నారు కూటమి నేతలు. క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పుడు అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఇంక ఈవేళ పక్కదారి పట్టుకుంటూ పోవడమేనా ఆవిడ చేస్తున్న వీరంగానికి సంబంధించి? పరిస్థితి చూస్తుంటే అసలు అలాంటివి జరగకుండా ప్రజా సమస్యలను చర్చించకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా రభస చేస్తున్నారనేది మనకు స్పష్టంగా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎందుకంటే గత సమావేశంలో ఎజెండా ఉంది, ఆ ఎజెండాను ముందుకు పోనివ్వకుండా రద్దు చేసి తనకు కుర్చీ వేయలేదని చెప్పేసి నాన్న గొడవ చేసినటువంటి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆ తర్వాత కార్పొరేషన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ మేము సమావేశం నిర్వహించుకుంటాము, వాళ్ళు ఎవరు కూడా బయట నుంచి వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కార్పొరేషన్ లోపలికి వచ్చారు, వాళ్ళని రానివ్వకుండా చేయండి అని చెప్పి పోలీసుల్ని అడిగిన నేపథ్యంలో ఏదైతే కార్పొరేషన్ పాలక వర్గం మేము ఏమి చేయలేము, మేము సెక్యూరిటీ కల్పించలేము అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు చేతులు అంటే కొంత ఏదైతే అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు కూడా వ్యవహరించినటువంటి నేపథ్యం ఉందని చెప్తూ అక్కడ సమావేశం జరగలేదు. సమావేశం జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండా ఒక్కటి కూడా ముందుకు కొనసాగల. ఇప్పుడు కూడా ఆ ఎజెండాను కొనసాగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ సమావేశం పెడితే ఈ సమావేశంలో కూడా సేమ్ రిపీట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే నిబంధనలు లేకపోయినప్పటికీ కూడా మహిళలంటే చిన్న చూప లేకపోతే మహిళలను అవమానించారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాలను తాను తీసుకోవచ్చు, ఎవరు కూడా దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. కానీ కార్పొరేషన్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కార్పొరేషన్ అతను తర్వాత ఎవరైనా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కానీ అందరూ కూడా కింద కూర్చోవాల్సిన నేపథ్యంలో దానికి ఆయన ఒప్పుకోకుండా తాను ఇప్పుడు కూడా చూడండి మనం విజువల్స్ లో చూస్తున్నాము, ఆయన ఆమెకి కేటాయించిన సీట్ లో కాకుండా వేదిక మీదకి వెళ్ళి మైకు తీసుకొని తాను నిలబడే రచ్చ చేసినటువంటి పరిస్థితి అయితే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్ ఈ మధ్య పార్టీ మారిన కార్పొరేటర్లు తీసుకొని రచ్చ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అక్కడ మనం చూడొచ్చు. కార్తీక్ అండ్ శ్రీనివాస్, యాక్చువల్లీ ఇప్పుడు ఆవిడ వస్తున్నప్పుడు కూడా ఒక పెద్ద మంది మార్బల్ మొత్తం వేసుకుంటూ వచ్చి బల ప్రదర్శన చేయాల్సినంత ఇష్యూ ఇది కాకపోయినప్పటికి కూడా ఆవిడ అలా బల ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు. ఇంకోటి ఇంతమందిలో అక్కడ గుమిగూడుతున్నప్పుడు ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ రావా? ఇవేవి కూడా పోలీసులకు కనిపించట్లేదా? కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాటిని వదిలేయాల్సిన అవసరం ఉందా? ఇస్ ఇట్ కరెక్ట్? గత సమావేశంలో ఇదే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుంది. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కార్పొరేషన్ లోపలికి వచ్చారు, నానా గొడవ చేశారనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు కూడా మేము రక్షణ కల్పించలేమనేటువంటి ఉద్దేశంతో చెప్పిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సభ్యుల్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయొద్దు అని అంటే ఇప్పుడు కార్పొరేషన్ లోపలికి సభ్యుల్ని అలౌ చేసినప్పటికీ బయట హంగామా ఎట్లా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు పెట్టుకొని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ఒక పెద్ద ర్యాలీ ఏదో ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీ లాగా తీసుకొని వచ్చి కార్పొరేషన్ దగ్గర వందల మంది ఈ మహిళలను కూడా హైర్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి అక్కడ తీసుకొచ్చి ఒక రంగంగాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్న కావాలని ఒక అక్కడ కవ్వింపు చర్యలు చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కార్పొరేషన్ సమావేశం జరగకుండా చేయాలి, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరైతే మనకు కనిపిస్తూనే ఉంది. ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాం శ్రీనివాస్, టీడీపీ వాళ్ళు మరీ దౌర్జన్యంగా వచ్చి పడుతున్నారు సభ్యుల పైన. చూడండి, ఆ ఇల్లు చొక్కాలు వేసుకుని వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు సర్వసభ్య సమావేశం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారో కూడా డౌట్ వస్తుంది వాళ్ళ దౌర్జన్యాలు చూస్తుంటే. మనము ఆ ఎల్లో షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులు.
వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి అతను సూర్యనారాయణ అనేటువంటి అతను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జెండా తీర్థం పుచ్చుకొని వాళ్ళ ఎమ్మెల్యే వైపు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తనతో పాటు వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళ మీదకి గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళని కొంతమందిని తమ వైపు తిప్పుకొని తమ పచ్చ జెండాలు వేసి ఈ మధ్యనే కొంతమంది కార్పొరేటర్లని ఏదైతే చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి కలిపి టీడీపీలో చేరారు అని చెప్పి చెప్పుకున్న నేపథ్యంలో వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు గత సమావేశంలో వీళ్ళెవరూ కూడా ఆమె వైపు లేదు. ఒక్క ఈ ఎల్లో షర్ట్ వేసుకున్నటువంటి సూర్యనారాయణ తప్ప ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా తీసుకొని ఇంకా అదనంగా గొడవ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆమె వెనుక ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే. ఆమె వెనుక ఫ్లెక్సీని పెట్టుకున్నటువంటి మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక్కడ గెలిచిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆమె హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్న వాళ్ళు లేరు. ఒక్క తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ కార్పొరేటర్ గెలిస్తే ఆమె కూడా అది ఎమ్మెల్యే వైపు లేరు. సో మొత్తం కూడా ఆమె వైపు ఎవరు లేకపోతే ఈ మధ్య కాలంలో ఏదైతే పార్టీ ఫిరాయింపుల టైప్ లో వీళ్ళని తీసుకువెళ్ళి తమ వైపు తిప్పుకొని కొంతమందిని వాళ్ళతో ఇప్పుడు కార్పొరేషన్ వీరంగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా కళ్ళ ముందే చూడొచ్చు. కార్తీక్, దీనిపైన ఇంకా టీడీపీకి సంబంధించిన హైకమాండ్స్ ఎవరైనా మాట్లాడే ఆస్కారం ఏం లేదా? ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే అది ఇంకెక్కడికైనా దారి తీయొచ్చు. ఇంకోవైపు ప్రజా సమస్యలు అలానే మరుగున పడుతున్నాయి. ఇంకేదైనా దీనికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా వాళ్ళ తరపు నుంచి? సొల్యూషన్ అంటే పైన అధిష్టానం కూడా ఇటువంటి చర్యలకే మనం చూస్తున్నట్లయితే మద్దతు పలుకుతుందనేదే మనం చెప్పాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత సమావేశంలో జరిగినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశంలో కూడా ఇదే తీరులో వ్యవహరిస్తున్నట్టు నేపథ్యం చూస్తున్నట్లయితే పైన కూడా వాళ్ళకి మద్దతు ఉంది, పైనుంచి కూడా మద్దతు ఉంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి నీటిపన్ను ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడితే పైనుంచి మద్దతుతోనే మేము ఇలానే చేస్తాము, ఇలానే గెలుస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి టీడీపీ నేతలు చెప్తున్నారు. సో ఇదంతా చూసినట్లయితే అధిష్టానం పైనుంచే వాళ్ళకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోని ఈ విధంగా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అందుకనే ఈ విధంగా ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఈ విధంగా చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా ప్రజా సమస్యల్ని కీలకంగా చర్చించనీయకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం రాకుండా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఓకే శ్రీనివాస్.